ఆల్రెడీ నేను ఫుల్ టార్గెట్ అయ్యి ఢిల్లీ కూడా ఒక పెద్ద రిపోర్టు పెన్ డ్రైవ్లో వీడియోలు అన్నీ నిండి పంపిస్తున్నారు. ఇంకా నేను టార్గెట్ కావాలని అనుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా టార్గెట్ కావాలని అనుకోవడం లేదు అంటే మీరు బీజేపీతో ప్యాచప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? బీజేపీతోని ఎప్పుడు కూడా నేను ప్యాచప్ అనుకుంటా. ఇది నా ఇల్లు, నేను చెప్పినా కదా, నా ఇల్లు, నా పెద్దోళ్ళతో పక్కా నేను కొట్లాడతా. తప్పు మంచి చెడు గురించి నేను చర్చ చేస్తా, ఫైట్ చేస్తా. గతంలో కూడా 14 నెలలు బీజేపీ నుంచి నేను బయటకు ఉండే, సస్పెండ్ అయిన అప్పుడు. మునవర్ ఫారూక్కి ఆ ఫాల్తుగాడు మా సీత తల్లిని, రాముడు దేవుడిని తిట్టిండు. ఎవరైనా కౌంటర్ ఇవ్వలే, నేను కౌంటర్ వేసిన. ఆ కౌంటర్ వల్ల సస్పెండ్ అయిన తర్వాత కూడా వేరే పార్టీలో పోలే. బీజేపీకి నష్టం జరిగే అట్లాంటి ఏం పని కూడా చేయలే. ఇప్పుడు కూడా నేను చేయను కూడా. ఇప్పుడు కూడా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆలోచన చేస్తా. ఒకవేళ మీ అడిగిన క్వశ్చన్కి ఒకవేళ నేను ఏ విధంగా జవాబు ఇవ్వాలి, ఒకవేళ నా జవాబుకి నా ఆన్సర్కి బీజేపీకి కానీ ఎవరికైనా నష్టం అవుతుందా, అది ఆలోచన చేస్తే నేను జవాబు ఇస్తాను, ప్రయత్నం చేస్తా. అట్లాంటి జవాబు. రాజేష్ సింగ్ గారు, మీరు చాలా సందర్భాల్లో బీజేపీని, రాష్ట్ర బీజేపీ నేతలు ఎదగనివ్వడం లేదు అని మీరు కామెంట్ చేయటం, అది బీజేపీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, ప్రజాక్షేత్రంలో మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? కనీసం వాళ్ళు మారుతారు అనుకుంటున్నాను.